గమనించండి. సహోదరుడి పేరు రతన్ రాజు. అయితే అన్నది పోలేటిపాలెం అంట. గడిచిన వారాలలో వర్షాల కారణాన్ని బట్టి రేకులు డ్యామేజ్ అయితే ఆ రేకుల మీద పరదా కప్పుదామని పైకి ఎక్కాడంట అన్న. అయితే పరదా కప్పుతూ అనుకోకుండా డ్యామేజ్ అయిన రేకు మీద కాలు వేసాడంట. ఆ డ్యామేజ్ అయిన రేకు మీద కాలు వేసేసరికి అది కాస్త పగిలిపోయి కింద పడిపోయాడట. అయితే కిందకి ఫోర్స్గా వెళ్ళాల్సిన తను ఫోర్స్గా వెళ్లకుండా ఎవరో ఒక వ్యక్తి చేయబట్టి కిందకి దించినట్లుగా అన్న స్పర్శను అనుభవించాడంట. గొప్ప ప్రమాదం నుంచి నన్ను కాపాడాడు, లేకపోతే ఎప్పుడో చనిపోవాల్సింది నేనన్నా, నా దేవుడు నన్ను కాపాడాడని అన్న సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. కార్యం చేసి సజీవుల లెక్కలో నిలిపిన దేవునికి స్తోత్రాలు చెప్దామా? హల్లెలూయా. గమనించండి, తల్లిగారు సాక్ష్యం ఇస్తున్నారు. తన పేరు ఎస్కే కరీమున్. వారిది ముస్లిం కుటుంబం, చిలకలూరుపేట వారిది. తనొక్కతి మాత్రమే యేసు ప్రభుని తెలుసుకొని సన్నిధికి ప్రతి ఆదివారం వస్తుంది. తన మనవుడు జాబ్ నిమిత్తమై కొంత అమౌంట్ కట్టాడు. గవర్నమెంట్ జాబ్ నిమిత్తమై 3 సంవత్సరాలు వెయిట్ చేశారు. ఎంతోమంది అధికారుల దగ్గరికి వెళ్ళినప్పటికీ ఎటువంటి ఫలితం లేదు. అమౌంట్ కట్టినప్పటికీ ఫలితం లేదు. అధికారులు చుట్టూరు తిరుగుతున్నప్పటికీ ఫలితం లేదు. తల్లిగారు వచ్చి ఒక ఆదివారపు వేళ ప్రార్థన చేశారు. దేవా, నా మనవుడికి ఉద్యోగం వస్తే నీ సన్నిధిలో వచ్చి సాక్ష్యం చెప్తాను ప్రభు అని తల్లిగారు ప్రార్థన చేశారు. తన ప్రార్థన దేవుడు ఆలకించి న్యావేలో మంచి ఉద్యోగాన్ని దేవుడు అనుగ్రహించాడు అని తల్లిగారు సాక్ష్యం ఇస్తున్నారు. తన ప్రార్థన దేవుడు ఆలకించి గొప్ప కార్యాన్ని చేసిన దేవునికి మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దయచేసి గమనించండి, సోదరి సాక్ష్యం ఇస్తూ ఉండి ఇటు చూడండి. తన చేతిలో ఉన్న బిడ్డ 9 రోజులు బిడ్డంట. అయితే పుట్టిన 3 రోజులకి డాక్టర్స్ రోజుకొక సమస్య చెప్పడం మొదలుపెట్టారంట. ఒక రోజేమో కిడ్నీలు పాడైపోయినాయని చెప్పారంట, మరొక రోజేమో స్టమక్లో బ్లీడింగ్ అవుతూ ఉందని చెప్పారంట. మరి ఎట్లా డాక్టర్స్ ఇట్లా అయితే అని అడిగితే ఏమో ఇవన్నీ తగ్గితేనే బిడ్డ బ్రతకగలుగుతారని చెప్పారంట. అట్లాగా 19 రోజులు అక్క వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు. అయితే అక్క విశ్వాసం ఉంచి ప్రార్థన చేసిందంట. ప్రార్థన ఆలకించిన దేవుడు స్వస్థపరిచి 1 రోజులు దాటిందన్న, ఇప్పటికీ నా బిడ్డ క్షేమంగా ఉందని చెప్పేసి అక్క సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. కార్యం చేసి స్వస్థపరిచిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామా? హల్లెలూయా.